జీర్ణ వ్యవస్థ పటిష్టంగా మారేంత వరకు ఆ జీర్ణ వ్యవస్థ పటిష్టంగా మారే విధానం ఏదైతే ఉందో పుట్టిన ప్రతి బిడ్డకు ఎవడు తినిపించినా కూడా వాడు తట్టుకోలేడు అని హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది. వాడి శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే పటిష్ట ఆహారాన్ని తీసుకోవడానికి అనువాలుగా మారుతుందో ఆ సమయంలో ఆ శరీరం తీసుకునే విధి విధానంతో ఏవైతే జరుగుతాయో అప్పటి వరకు వ్యవహారాలు అవన్నీ కూడా దైవ నిర్దేశిత విధానంగానే జరుగుతాయి. ఆ తర్వాత పెరుగుతూ వాడు మాట్లాడడం, నడవడం, పరిగెత్తడం, ఆలోచించడం మొదలెడతాడు. అక్కడి నుంచి అతనికి లభించే స్వేచ్ఛ, అతని కుటుంబ వ్యవస్థ అతనికి మతాన్ని, ధర్మాన్ని ఆపాదిస్తూ అతనికి తను నమ్ముకున్న మార్గంలో నడిపిస్తారు. సోదరులారా, మరి ఆలోచించండి, పుట్టిన ప్రతి మనిషి దైవాజ్ఞాబద్ధమైన జీవితం గడుపుతాడు కాబట్టే ముస్లిం అని చెప్పడం జరిగింది. దైవదాస్య విధానంలో ఉన్నాడు కాబట్టే చెప్పడం జరిగింది. మరి కుఫ్ర్ అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే, స్వేచ్ఛాయుత జీవితం ఇవ్వబడిన తర్వాత అతను సత్యం మీద నిలబడి దైవదాస్యం వైపుకు వస్తాడా, లేదా లభించిన స్వేచ్ఛ ద్వారా అతను దైవ తిరస్కారిగా మారతాడా అన్నది మనం పరిశీలిస్తే, కుఫ్ర్ అంటే అరబీలో కుఫ్ర్ అన్న పదానికి అర్థం ఏంటంటే దాచడం, కప్పిపెట్టడం. ఈ అర్థాలతో ఈ దాచడం అనేది ఏదైతే ఉందో, అందుకే అరబీలో రైతును కాఫిర్ అని పిలుస్తారు. పంట పొలాల్లో పనిచేసే రైతును అరబీలో కాఫిర్ అని పిలుస్తారు. ఎందుకంటే అతను భూమిలో గింజలు నాటుతాడు, నాటిన తర్వాత దాని మొక్కలుగా మారేంత వరకు కృషి చేస్తూ ఉంటాడు. దాచడం కారణంగా అతన్ని కాఫిర్ అని పిలుస్తారు. కాబట్టే ఎవరైతే తను పుట్టింది మొదలుకొని తను పెరిగేంత వరకు దైవదాస్యంలో ఉంటూ పెరిగే కొద్దీ తన తల్లిదండ్రులు వాళ్ళు ఇస్తున్న స్వేచ్ఛ వైపు చూస్తూ ఈ ప్రకృతి నియమావళిని ఎక్కడా చూడకుండా, ఏ విషయంలోనూ ఆలోచించకుండా, తను ఎలా ఉనికిలోకి వచ్చాడు ఏంటి అని గమనించకుండా, ఎవరే దారి చూపిస్తే ఆ దారిలో నడుస్తూ స్వేచ్ఛ అనే పేరుతో దైవ ధర్మాన్ని వదిలి తన మనోవాంఛ దాస్యం వైపు మరలుతాడో, తన పెద్దల దాస్యం వైపు మరలుతాడో, తన సమాజ కట్టుబాట్ల వైపు మరలుతాడో, సత్యాన్ని కండ్ల ముందు విప్పి చూపించిన అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్తాడు, మిన్ ఆయాతిహి అన్ ఖలఖలకుం. అల్లాహ్ నిదర్శనాల్లో స్వయం మీ శరీరాన్ని చూడండి, అల్లాహ్ మిమ్మల్ని ఎలా సృష్టించాడో చూడండి. సూరా ఇన్ఫితార్లో అల్లాహ్ చెప్తాడు దాని వివరణ. యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవ, మగర్రక బిరబ్బికల్ కరీం, ఏ విషయం అల్లాహ్ పట్ల నీకు పూర్తిగా తృణీకరించేవాడిగా మార్చింది, తిరస్కారిగా మారడానికి కారణం ఏంటి? అల్లదీ ఖలఖక ఫసవ్వాక ఫఅదలక్, ఆయనే కదా నీ శరీరాకృతిని అందమైన పొందికలో నీ చేతులు ఎక్కడుండాలో వాటి చేతుల నిర్మాణం, నీ అరచేతులు, మోచేతులు, మళ్ళీ నీకు భుజాలు, మరి వాటినన్నింటినీ కలపడానికి ఒక శరీరంలో నీకు అందమైన ఆకృతినిస్తూ మొత్తం కండరాలన్నీ కూడా అద్భుత నిర్మాణం చేసి, నీ కాళ్ళు నడవడానికి అద్భుతమైన పొందికతో ఏర్పాటు చేసి, మళ్ళీ వాటికి పాదాలు, బరువును భరించడానికి మోకాళ్ళు, ఈ అద్భుత నిర్మాణం చేసి ఒక పొందిక కలిగిన నిర్మాణం మొత్తం జాయింట్స్తో నిన్ను నిర్మించాడు. ఫి అయ్యి సూరతి మాషా అరక్కబక్, నువ్వు అందంగా కనబడడానికి నీ ముఖార విందాన్ని, ముక్కు, కళ్ళు, చెవులు, నుదురు, అలాగే నీ ఈ గడ్డమున్న స్థానం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన నిర్మాణం. మాట్లాడడానికి పొందిక కలిగిన పెదవులు అందంగా కనబడడానికి కూడా ఈ పెదవులు ఇస్తూ నిన్ను అద్భుతంగా నిర్మాణం చేశాడు కదా. మరి ఏ విషయంలో ఏమరపాటుకు గురై ఉన్నావు? కల్లాబల్ తుకజిబూన బిద్దీన్, అసలు విషయం ఏంటంటే నువ్వు ఏమీ లేనప్పుడు, ఈ లోకమే తెలియనప్పుడు, తల్లిదండ్రుల పెళ్ళే కానప్పుడు, నువ్వు ఈ సృష్టికి ఏమాత్రం సంబంధం లేని జీవిగా ఆత్మావలోకంలో ఉన్నప్పుడు నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చి ఆత్మలా నీ శరీరాన్ని నీ తల్లిదండ్రుల సమయోగం తర్వాత నిన్ను ఒక అద్భుతమైన నిర్మాణం ద్వారా నీ ఆత్మను శరీరంలో ప్రవేశింపజేసి ఈ లోకానికి తెచ్చినవాడు మళ్ళీ నిన్ను తన వైపుకు తీసుకెళ్ళడు, నిన్ను మళ్ళీ ఆయన్ని కలవవు అన్న ఏ తిరస్కార వైఖరి అయితే ఉందో, కల్లాబల్ తుకజిబూన బిద్దీన్, ఆ తిరస్కార వైఖరి నిన్ను అసలు సృష్టికర్త నుంచి ఏమరపాటుకు గురి చేస్తుంది మిత్రమా. అందుకే అల్లాహ్ మిన్ ఆయాతిహి అన్ ఖలఖలకుం అన్నాడు. మిన్ అన్ఫుసికుం అజ్వాజా, మీ నుండే మీ జత అల్లాహ్ సృష్టిస్తున్నాడు. ఎవరైతే ఒకరికి సతీమణులుగా వెళ్తున్నారో, ఒకప్పుడు ఆదం అలైహిస్సలాతుస్సలాం ప్రక్కటెముకల నుంచి హవ్వా అలైహిస్సలాతుస్సలాం సృష్టించిన అల్లాహ్ అదే పక్కటెముకల నుంచి పెరగెత్తుకొట్టుస్తున్న వీర్య బిందువుల ద్వారా ఒక సమూహం ద్వారా స్త్రీ పురుష జంటల్ని ఏదైతే సృష్టిస్తున్నాడో, మీకోసం మీ జతలు ఎవరైతే సృష్టిస్తున్నాడో
కాస్త ఆ జత నిర్మాణాన్ని చూడండి. ఎందుకు అసలు సృష్టిస్తున్నాడు? లితస్కును ఇలైహ, మీరు సుఖం పొందడానికి, మీకు ఆనందమైన జీవితం ఇవ్వడానికి మీ జత మీ నుండే సృష్టిస్తున్నాడు కదా. ఆ తర్వాత అల్లా చెప్పిన విషయాన్ని గమనించండి. వజఅల బైనకుం మవద్దతుం వరహ్మ, ఆయనే కదా యవ్వనస్థమైన మీ జీవితంలో పరస్పర ప్రేమానురాగాలు. మీరు జంతువులను చూడండి మిత్రులారా, వాటికి శారీరక ఆవేశం, కోరికలు, కామ కోరికలు వచ్చినప్పుడు ఒక జంతువుతో జత కడతాయి, కట్టి మళ్ళీ విడిపోతాయి. వాటికి ప్రేమ, అనురాగం, మళ్ళీ ఆ తల్లిదండ్రుల బాధ్యతలు, కుటుంబ వ్యవస్థ ఇవేవి ఉండవు. కానీ మిమ్మల్ని మీరు చూడండి, ఎవరు మీ హృదయాల్లో పరస్పర ప్రేమను, ఒక కుటుంబ నిర్మాణానికి కావలసిన బాధ్యతను మీ మధ్యలో వేస్తూ ఒక నవ కుటుంబాన్ని నిర్మాణం చేసి రెండు వైపుల కుటుంబాల్ని కలుపుకుంటూ వెళ్తున్నాడే, మరి ఆ సృష్టికర్త పట్ల ఎందుకు ఏమరపాట్లో ఉన్నారు? మవద్దతం వరహ్మ, మరియు ఆయన మీ మధ్య కారుణ్యము, పరస్పర భరించే గుణాన్ని ఇస్తున్నాడు. వృద్ధాప్యంలో మీకు ఒకరినొకరు తోడుగా ఉంటూ, ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటూ, ఒకరికి వచ్చే బాధలను ఒకరు పంచుకుంటూ, ఒకరిపై ఒకరు కారుణ్యం చూపుతూ కుటుంబాన్ని నడపడానికి మీ మధ్య కారుణ్యాన్ని ఇస్తున్నవాడెవడు? ఇది పశువుల మధ్య లేదే. ఇన్న ఫీ జాలిక ఆయాతన్ లియతఫక్కరూన్, ఎవరైతే అల్లా పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో, తమ అహంకారానికి ప్రధానమైన పాత్రనిస్తున్నారో, వారు కనీసం ఆలోచించరా ఈ విషయంలో? గమనించండి సోదరులారా, దూరదర్శని ద్వారా చూస్తున్న మీ వ్యవస్థలన్నింటి ఒక క్రమబద్ధీకరణను చూసినప్పుడైనా మీ సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. మీరుగున్న ఈ గ్రహ వ్యవస్థలో 5వ భాగంలో ఉన్న మీ భూమి, దానిపైనున్న భాగాలకు కాస్త పైకి వెళ్ళిందంటే మీరు మొత్తం కూడా శీతలంగా మారిపోయి ఏమాత్రం మానవ జీవం లేకుండా మారిపోయి ఉండి ఇక్కడ మొత్తం మంచు కప్పిపెట్టి ఉండేది. కాస్త కిందికి వచ్చింటే మొత్తం శీతలంగా మారిపోయి ఉండేది. కాస్త పైకి వెళ్ళింటే వేడి తాపానికి మాడి మసైపోయి ఉండేది. మరి ఇంత అద్భుతమైన విధంగా మిమ్మల్ని, భూమిని, మీ వ్యవస్థలన్నింటినీ కాపాడుతున్న మీ సృష్టికర్త పట్ల మీకే తిరస్కార వైఖరి ఉందో ఏంటి అంటే, అసలు తిరస్కారానికి ప్రధానమైన విషయం ఏంటి అంటే, సృష్టికర్తను గుర్తించకపోవడమే, నియామకుడు లేకుండా నియమం ఉంది అనుకోవడమే, నియామకుడు ఉన్న చాలామంది నియామకులు ఉన్నాడు అనుకోవడం కూడా, ఇది కూడా తిరస్కార వైఖరి. ఒక్క నియామకుడు లేకుంటే క్రమబద్ధీకరణ ఒకే నియమంలో ఎలా ఉంటుంది మీరు చూడండి. అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో పలుచోట్ల చెప్తాడు, మీ శరీర అవయవ నిర్మాణంలోనూ, ఈ మొత్తం అఖిలాండభోటి బ్రహ్మాండమైన మీ సృష్టి వ్యవస్థ నిర్మాణంలోనూ ఆయన నిదర్శనాలను పెట్టి ఉన్నాడు అన్నాడు. ఈ నిదర్శనాలను చూసి కూడా మీరు ఆలోచించరా? ఇన్ని నిదర్శనాలలో అద్భుతమైన నిర్మాణం చేసి మిమ్మల్ని ఒక అద్భుతమైన సృష్టిగా భూమి మీద సృష్టించిన వాడు మీకోసం జీవించడానికి ఒక నియమ వ్యవస్థ పెట్టాడని మీరు గమనించరా? ఆ నియమ వ్యవస్థలో ఆయన చెప్తున్నదేంటి? ఈ భూమి మీద నువ్వు శాంతియుతంగా జీవించడానికి, మొత్తం సమాజం శాంతియుతంగా ఉండడానికి, ఆ సమాజం అంతా కూడా మరణం తర్వాత కూడా స్వర్గంలో మోక్షాధామ మార్గంలో నడవడానికి కావలసిన జీవన విధానం ఎవరైతే మీకు ఉనికి లేనప్పుడు ఉనికిని ప్రసాదించాడో ఆయన మాత్రమే ఇస్తాడు. ఉదాహరణకి మీరు మద్యం తాగకండి అన్నాడు అనుకోండి, మీరు ప్రభుత్వాన్ని గమనించండి, మద్యం తాగితే జీవితాలు నాశనం అవుతాయని చెప్పి ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తూ, లైసెన్సులు మరీ ఇచ్చు, ధరలను కూడా అధికంగా తక్కువగా పెంచుతూ, మీకు మద్యప్రియులందరి కోసం మళ్ళీ మేము మద్యం తెప్తామని చెప్పి ప్రభుత్వ నిర్మాణాల ద్వారా చట్టసభల నుంచి వాగుతున్న మన పెద్దల్ని గమనించండి. వాళ్ళు ఇస్తున్న నిర్మాణం ఏదైతే ఉందో, మద్యం నేను ఆశ్చర్యపోయాను, ఒక చోట రీహాబిటేషన్ సెంటర్, మద్యం రెండు ఒకే చోట ఉన్నాయి. తాగి చెడిపోతే పైకి వెళ్ళాలి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇదేంటి అంటే, మానవ నిర్మిత విధానం ఏదైతే ఉందో అందులో మద్యం చెడ్డదని చెప్పి చెబుతూనే మద్యం దాపిస్తారు. కానీ దైవ ధర్మం ఏదైతే ఉందో మద్యం నిషేధం అని చెప్పి మీకు చెప్తూ అది తాగిన వాడు ఎవ్వడూ కూడా మనిషిలా ప్రవర్తించడు. అదే స్థితి మత్తులో ఉండి వాడు మరణిస్తే వాడు తిరస్కారిగా మరణిస్తాడని చెప్పడం జరిగింది. దైవాజ్ఞ ధిక్కారిగా మరణిస్తాడని చెప్పడం జరిగింది. మరి అటువంటి తరుణంలో
అల్లాహ్ ఆజ్ఞల పట్ల, అల్లాహ్ పట్ల వ్యతిరేకత మీరు ఎందుకు ప్రదర్శిస్తున్నారు? అందుకే ఒక హదీస్ మీ ముందు చదవడం జరిగింది. ఇన్న బైన రజులిన్ వ బైన షిర్కి వ బైనల్ కుఫ్రి, ఒక మనిషికి బహుదైవారాధన తిరస్కార వైఖరికి మధ్య తేడా ఏది ఉంచుతుంది అంటే తర్కు సలా. ఎవరైతే దైవదాస్య విధానానికి ఎవరు నమాజును స్థాపించకుండా తిరస్కార వైఖరి అవలంబిస్తారో వారు ముష్రికులు, మరి కాఫిర్లుగా మారే అవకాశం ఉంది. నమాజ్ అన్నగానే ఇక్కడ ప్రార్థనా వ్యవస్థ అనుకున్నారు, అవునండి. కానీ ఈ ప్రార్థనా వ్యవస్థ మిమ్మల్ని అల్లా ఆజ్ఞ దాస్యం వైపు నడిపించడానికి అన్నది తెలిసిన వాళ్ళు బహు తక్కువ మంది. అందుకే నమాజు చేస్తున్నా కూడా తన జీవితంలో దైవగ్రంథ ఆజ్ఞల్ని తీసుకోవడానికి సిద్ధపడని అనేక మంది ఉంటారు. ఎవరైతే దైవాన్ని విశ్వసించారో దైవంతో పాటు మరొకడు లాభ నష్టాలు చేయగలడని ఆపాదించేవాడు ఎలాంటి వాడంటే, తన భార్య తన్ను మాత్రమే భర్తగా కావాలి అని చెప్పి చెప్తూనే పక్కనున్న అబ్బాయి కూడా భర్తలా చూసుకోవడానికి బాగున్నాడంటే భరించలేని మగాడు. సృష్టిలో తన నిర్మాణం తల్లి గర్భం నుంచి తెచ్చి మళ్ళీ భూమి మీద వాడి కోసం ఉపాధి ద్వారా ఉనికిలోకి తెచ్చి ఆ తర్వాత పెద్దగా ఎదిగి వాడు పెద్దగా అయ్యే వరకు వానికి సమస్త వ్యవహారాలు ఏర్పాటు చేసిన సృష్టికర్త అయిన అల్లాహ్తో పాటు మరో వ్యక్తి కూడా లేదా మరో శక్తి కూడా ఉంది అని ప్రకటించేవాడు కూడా ఎలాంటి వాడు అంటే వాడు కాఫిర్, తిరస్కారి. ఎందుకంటే వాడికి సత్యం తెలుసు. అందుకే అల్లాహ్ ఖురాన్లో చెప్తాడు, మీరు ఏ అఖిలాండ కోటి బ్రహ్మాండ వ్యవస్థను చూస్తున్నారో, మీ గ్రహ నిర్మాణాన్ని చూస్తున్నారో, ఒకవేళ అల్లాహ్ ఒక్కడే కాకుండా మరింతమంది దీనికి సృష్టికర్తలై ఉంటే, ప్రతి సృష్టికర్త మీరెలాగైతే ఈ భూమి మీద మీ రాజ్యాల విషయంలో మీరు ఎల్లలు గీసుకొని అవసరమైతే యుద్ధాలు చేసుకొని విడిపోతూ ఉంటారో, అలాగే ఈ సృష్టి నిర్మాణానికి ఒక్కడు కాకుండా 33,000 కోట్లు, ముగ్గురు లేదా అనేక మంది ఉంటే వారందరూ కూడా పరస్పరం పోరాడి విడిపోతారన్న కనీస ఆలోచన మీకు లేకపోవడం ఇది తిరస్కారం కాకుంటే మరేంటి? ఇదే కదా కుఫ్ర్. సత్యం తెలిసిన తర్వాత కూడా పుట్టిన భూమి మీద ఉన్న 800 కోట్ల ముక్కులు, చెవులు అన్నీ ఒకే రీతి నిర్మాణం ఉన్నా కూడా మనుషులు మటుకు మాకు ఇంతమంది దేవుళ్ళు ఉండారని ప్రకటించడమే కదా తిరస్కారం. ఏ దేవుళ్ళనైతే మీరు ఆయన ముందు నిలబడుతున్నారో వారు స్వయం సృష్టితాల కాదా? ఖురాన్లో అల్లాహ్ చెప్తాడు సూర అన్-నహల్లో, అల్లదీన యదుఊన మిన్ దూనిల్లాహి లా యఖ్లుఖూన షైయన్ వహుం యుఖ్లఖూన్. అల్లాహ్తో పాటి మీరు ఎవరినైతే సహవర్తిగా చేస్తున్నారో, అదో ఈ బండరాయి కూడా దేవుడే, అదో ఈ సమాధిలో ఉన్న ఆయన కూడా దేవుడే, అదో ఆ మంచి చేసిన ఆయన కూడా దేవుడే, ఆ డాక్టర్ దేవుడే, వీళ్ళు దేవుడే, వాళ్ళు దేవుడే అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఈ భూమి ఆకాశాల వ్యవస్థలో ఏ వస్తువును సృష్టించారో కాస్త చెప్పండి. చిన్న దోమను సృష్టించారా? లేదే. అల్లా ఇచ్చిన ప్రకృతి నుంచి కొన్ని వస్తువులు తయారు చేసుకుంటున్నారు తప్పితే లేనిదేది సృష్టించలేదు. ఈ ప్రకృతిలో లేని ఒక జీవిని సృష్టించలేదు. ఉన్న జీవులకు కాపీ చేయగలరేమో కానీ లేని జీవిని ఉనికిలో తెచ్చుకునే స్థాయి లేదు. మరి అలాంటి సమయంలో స్వయం వారే సృష్టితాలు, వహుం యుఖ్లఖూన్, వారే సృష్టితాలు. అలాంటి వారిని దైవంతో సమానంగా నిలబెడతారా? అంవాతున్ గైరు అహ్యా, వారు సజీవులు కూడా కాదు, సచ్చి ఎప్పుడో పోయారు. అయ్యానా యుబసున్ వమా యష్ఉరూన్, ఆ సమాధులు తెరవబడి మళ్ళీ ఏ రోజు జవాబు అల్లా ముందు చెప్పవలసి నిలబడాల్సి వస్తుందో అన్న రోజు టైం కూడా తెలియని వాళ్ళంత బలహీనులు వాళ్ళు. మరి ఇన్నీ మీకు తెలుసు. స్వయం మీరు తీసుకెళ్లి పెడుతున్న ప్రసాదాలను వారి ముందు పెడితే పంచదార ముక్కని అందులో నుంచి తీసుకుని ఎగురుతున్న ఈగను సైతం తోలుకోలేని వాళ్లను మీరు అల్లాహతో సమానంగా నిర్మించడం, మీకు సత్యం తెలిసి కూడా కుఫ్ర్ చేయడం, సత్యాన్ని దాచడం కాదా? అరే, మీ చేతులతో మీరు నిర్మాణం చేస్తారు, మీ చేతులతో మీరు తయారు చేస్తారు, మీ చేతులతో మీరు ప్రాణప్రతిష్ఠ చేస్తారు, మీ చేతులతో దైవత్వాన్ని ప్రసాదిస్తారు. మీరు గొప్ప కానీ అది గొప్పదా? మరి అది గొప్పదని ప్రకటించడమే కదా తిరస్కారం. కనీసం ఒక జంతువు తనను పోలిన మరో జంతువు ముందు తల వంచదే. ఒక జంతువు మరో జంతువు ముందు తల వంచదు. మరి అలాంటిది మనిషి తన్ను పోలిన వాటిని, తనకంటే బలహీనమైన వాటిని, తను తయారు చేసిన వాటిని దైవం చెప్పడమే కదా సత్యాన్ని దాచడం.
సృష్టికర్త నుంచి మరలడం. అలాగే దైవాన్ని నమ్ముతూ దైవాజ్ఞ ధిక్కారం చేయడం. నాకో నియామకుడు ఉన్నాడని తెలిసి దేవుడు ఒక్కడనే నమ్ముతాను, కానీ ఆయన చెప్పేది ఏది వినని చెప్పడం కూడా కుఫ్రే కదా. ఇదే యూదులు చేసేది. యూదులు ఎందుకు కాఫిర్లు? వాళ్ళు దేవుడు ఒక్కడని విశ్వసిస్తారు, ఏ బహుదైవారాధన చెయ్యరు. కానీ ఏ దైవమైతే తన్ని ఈ లోకంలో సృష్టించాడో అతను పెట్టిన నియమాన్ని నేను అంగీకరించను అని మాట్లాడతారు. ఇదే కదా తిరస్కారం. నువ్వు తయారు చేసిన వాటికి దిశానిర్దేశాన్ని ఇస్తూ అవి ఏవైనా తేడా వస్తే రిపేర్లు చేసే నీవు మటుకు స్వచ్ఛమైన స్వేచ్ఛాజీవిగా ఉంటూ దైవధిక్కారానికి పాల్పడుతూ ఉండవు. నేను తిరస్కారిని కాదు, నేను అన్నీ తెలిసిన మహాజ్ఞానిని ఎలా అంటావు? తెలివైన వాడు ఎవరు? అల్లాహ్ తాలా సూర్య రూమ్లోని తర్వాత ఆయట్లో చెప్తాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఆయన నిదర్శనాల్లో భూమి ఆకాశాల నిర్మాణం చూడండి. ఆ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. మరి మీరు పరస్పరం మీ రూపురేఖలు మరి మీ భాషలు వేరున్న తీరును గమనించండి. అంటే గుర్తించడానికి ఏవైతే మీ రూపురేఖలు వేరున్నాయో వాటిలో తేడా ఎవడు పెట్టాడో గమనించండి. రోబోని తయారు చేస్తే అన్ని రోబోలు ఒకేలానే ఉన్నాయి, కానీ మీలో ముఖ కవళికలన్నీ కూడా నిర్మాణం ఒకటే అయినా గుర్తించడానికి తేడా పెట్టిన వాడు ఎవరు చెప్పండి? మీరున్న దేశంలో మాట్లాడుతున్న భాషల్లో అధికార భాషలే 16 పైగా ఉన్నాయి. మరి ఇన్ని ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎన్ని భాషలు ఉండి పరస్పరం మీరు వేరు మాట్లాడుతున్న భాషల వేరును చేసిన వాడు ఎవరు చెప్పండి? జ్ఞానమున్న వారికి ఇందులో నిదర్శనాలు లేవా? మరి జ్ఞానం ఉండి మీకు అన్నీ తెలిసి మీరు ఎంచుకునే బట్టల విషయంలో మీరు మంచి జ్ఞానాన్ని చూపిస్తారు, చివరికి నీ కాళ్ళకేసుకునే చెప్పుల విషయంలో జ్ఞానాన్ని చూపిస్తావు. నువ్వు వాడే చిన్న చిన్న గుండు సూదులు వాటి విషయంలో కూడా జ్ఞానాన్ని చూపిస్తావు. ప్రతి వ్యవహారంలో జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు. మహాజ్ఞానిగా నిన్ను నువ్వు ప్రకటించుకుంటావు. కానీ నువ్వు చేసే ఆరాధనా నిమిత్తంలో నీ సృష్టికర్త ఎవరో గుర్తించడానికి గుర్తించలేని బలహీనమైన అజ్ఞానిగా మారిపోతావు. ఇది అజ్ఞానం కాదా? ఆలోచించండి సోదరులారా. ఈ అజ్ఞానంగా మారడానికి సత్యం తెలిసి అజ్ఞానాన్ని చూడడం, ఒక చోట నిప్పుందని తెలిసి కూడా అదేమీ చెయ్యదు అని చెప్పేసి దాని మీద నడుచుకొని వెళ్తానని చెప్పి మాట్లాడడం ఎంత అజ్ఞానంగా ఉంటుందో, అంతే మీకు సత్యం ఎరిగిన తర్వాత మొత్తం సృష్టికి సృష్టికర్త అయిన వాడు ఈ సృష్టికి ఆవలు ఉండాలి, కానీ సృష్టిలో ఉన్నది సృష్టి అవుతుంది, కానీ సృష్టి పైన ఉన్నవాడు దేవుడు అవుతాడు. సృష్టికి ఆవలుండి వ్యవస్థల్ని నడుపుతున్నవాడిని దేవుడు అంటారు. కంపెనీ యాజమాన్యం అన్నది కంపెనీ బయట ఉండి మొత్తం కంపెనీ వ్యవస్థను చూస్తుంది, కానీ యాజమాన్యం అన్నది వచ్చి మిషన్ల దగ్గర నిలబడి పనిచేయదు. ఈ మాత్రం ప్రతి చిన్న విషయంలో ఆలోచిస్తారే, మరి దేవుడి విషయంలో ఏమరపాటు ఎందుకు చూపిస్తున్నారు? అల్లాహ్ సూర్య అంబియాలో చెప్తాడు, అవలం యరల్లదీన కఫరు అన్న సమావాతి వల్ అర్ద్ కానత రతకన్ ఫఫతహ్నాహుమా. ఏ సత్యశిరస్కారులు చూడడం లేదా? ఈరోజు చూస్తున్నాం. నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఎవరికేం తెలియదు. ఆ రోజు ఎవరికీ ఏమీ తెలియదు. ఈరోజు మీ దగ్గర ఉన్న టెలిస్కోపులు, అడ్వాన్స్ టెక్నాలజీలు ఏవైతే ఉన్నాయో గ్రహ వ్యవస్థలు ఎలా నిర్మితమవుతాయి అన్నది మీరు చూస్తున్నారు. ఎలా నెబులా ఫామ్ అవుతుందన్నది మీరు చూస్తున్నారు. ఎలా ఆటమిక్ రియాక్షన్ జరుగుతుందన్నది మీరు చూస్తున్నారు. జరిగిన తర్వాత హాట్ పార్టికల్స్ అన్నీ కూడా ఎలా వెళ్తాయి, ఆ తర్వాత అవి కూల్ బాడీస్గా మారి గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయి అన్నది మీరు చూస్తున్నారు కదా. అవన్నీ కలిసి ఏదైతే ఉన్నాయో ఒక రూపంలో, ఆ రూపాన్ని తయారు చేసిన వాడు మీకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరేం గమనించలేదా? అవన్నీ కలిసి ఉండేటివి. ఎలా ఉండేటివి? అల్లాహ్ తాలా సూర హమీమ్ సజ్దాలో చెప్తాడు, అవన్నీ కూడా పొగ రూపంలో ఉండేటివి. అవన్నీ దుమ్ము ధూళులతో కలిగిన క్లస్టర్ గ్యాసెస్తో ఉంటుందని మీ సైంటిస్ట్ చెప్తే వింటారు, కానీ 1400 సంవత్సరాల క్రితం మీకు ఆ పదమే, సైన్స్ అన్న పదమే తెలియనప్పుడు చెప్తున్నవాడు మీకు చెప్తే మీకు అర్థం కాదా? గమనించరా? ఎన్ని తెలిసిన తర్వాత కూడా తిరస్కరించడం, ఎంత అన్యాయం చేసుకుంటారు మీకు మీరు. మనిషి దైవాన్ని కానీ దైవ ధర్మాన్ని కానీ తిరస్కరించడం దైవంకి ఎటువంటి ఆయన తొడుక్కున్న
కిరీటంలో ఏ కలుకితిరాయి నుంచి కూడా ఏ చిన్న ముత్యం కూడా బయటకు వస్తుందని కాదు. నీకు నువ్వు చేసుకుంటున్న అన్యాయానికి, నీపై నువ్వు చేసుకుంటున్న దౌర్జన్యానికి పరాకాష్టే తిరస్కారం. దాన్నే కుఫర్ అంటారు. అది చేసేవాడిని కాఫిర్ అని పిలుస్తారు. అది ఎవడైనా కావచ్చు. ఫలానా మతస్థుడు కాఫిర్ అని ఖురాన్ అందండి. ఫలానా పని కుఫర్ అని అందు. చేసే పని ఏది అంటే నీ సృష్టికర్త నిర్మాణ నియామకుడైన ఆయన్ను వదిలి పరాన్న జీవులైన వాటిని పూజించడం, మరి ఆయనిచ్చిన ధర్మాన్ని వదిలి మనోవాంఛ విధి విధానాలకు నువ్వు దాస్యం చేయడం, ఇది కదా అధర్మం అంటే. అరే నీ దగ్గర కూడా ఉన్న గ్రంథం మొత్తం కూడా ఒకే దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా నేను 33,000 కోట్ల దేవుళ్ళు ఉన్నారని చెప్పి మా దగ్గర ఉందని చెప్పి చెప్తావు. ఇది అన్యాయం కాదా? లేదు 3 ఉన్నారని చెప్తావు. ఇది అన్యాయం కాదా? ఎక్కడా సంఖ్యా నిర్మితమై ఉందో చెప్పగలవా? చెప్పలేవు. అలాంటప్పుడు నేను కల్పించుకుంటున్న దైవాలు ఈ సంఖ్యకు వచ్చాయని చెప్పగలవు. నువ్వు పుట్టించిన దైవాలు నీకు ఇంతమంది ఉన్నారని చెప్పగలవు. అరే మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే మొత్తం జనాభాకు అధికంగా దైవాల్ని చూపిస్తావు. అదేంటి అన్యాయం? ఉన్న మనుషులే 800 కోట్ల మంది రంగు రూపు భాష ప్రాంత తేడాలతో కొట్టుకొని చేస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల మంది ఎక్కడ యుద్ధాలు చేసుకుంటున్నారు? వాళ్ళు చేసే యుద్ధంతో ఈ భూమండలము లేదా మొత్తం విశ్వ వ్యవస్థ మిగులుతుందా? నిజంగా అంతమందే ఉంటే, అంత శక్తిశాలి కలిగిన వాళ్ళు? గమనించండి సోదరులారా. మరి ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో ఆ తిరస్కారులనే కాఫిర్ అంటారు. ఆ చేసే తిరస్కార వైఖరినే కుఫర్ అంటారు. సత్యం తెలుసు, తన వైపు తీసుకున్నా కూడా సత్యం అర్థమైపోతుంది. సత్యం తెలిసి కూడా ఎవరైతే దాన్ని దాచి అబ్బా నేను అంగీకరించను అని చెప్పి ఎవరైతే అంటున్నారో ఆ దాచే పని పేరు కుఫర్. ఆ దాచే వ్యక్తి కాఫిర్. మీకు నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త కాల సమస్త వ్యవస్థల్లో అల్లాహ్ను మాత్రమే దైవంగా నమ్మి, సృష్టికర్తను మాత్రమే దైవంగా నమ్మి, ఆయనిచ్చిన విధి విధానాన్నే మన జీవన వేదంగా నమ్మి, ఆ విధి విధానానికి కట్టుబడి సంబంధ బాంధవ్యాలు, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, సమస్త వ్యవస్థలు దానికి కట్టుబడి నిర్మించుకొని సమస్త హక్కులు చెల్లించి కుల జాత్యాలన్నీ కూడా వదిలి, వర్గ వివక్షను వదిలి మానవులందరికీ హక్కులు చెల్లించే విధంగా అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిరు దుఆనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సదఖల్లాహుల్ అలీయుల్ అజీమ్ వ నఫాని బి ఆయాతిల్లాహి జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవ్వాదున్ మలికున్ బర్రౌఫుర్ రహీమ్.